ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగడం, ప్రధానమంత్రి కార్యాలయం హెచ్చరికలతో పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇండిగోకు సమన్లు జారీ చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. పౌర విమానయాన శాఖ కార్యాలయంలో ఇండిగో అధికారులతో కీలక భేటీ జరుగుతోంది. రూల్స్ పాటించకుండా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించినందుకు ఇండిగోపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. భారీ జరిమానా విధించడంతో పాటు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ కు ఉద్వాసన తప్పదు అనే సమాచారం. సీఈఓను పదవి నుంచి తొలగించాలి అని ఇండిగో బోర్డును కేంద్రం ఆదేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగడం, ప్రధానమంత్రి కార్యాలయం హెచ్చరికలతో పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇండిగోకు సమన్లు జారీ చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. పౌర విమానయాన శాఖ కార్యాలయంలో ఇండిగో అధికారులతో కీలక భేటీ జరుగుతుంది. రూల్స్ పాటించకుండా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించినందుకు ఇండిగోపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. భారీ జరిమానా విధించడంతో పాటు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ కు ఉద్వాసన తప్పదు అని సమాచారం అందుతోంది. ఇక సీఈఓను పదవి నుంచి తొలగించాలి అని ఇండిగో బోర్డును కేంద్రం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇండిగో సంక్షోభానికి కారకులను శిక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇండిగో సీఈఓ పీటర్ బెర్సెల్ ను సీఈఓ పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తుంది. నిన్న చూసాం మనం, సీఈఓ ఏకపక్షంగా ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దేందుకు డిసెంబర్ 15 వరకు సమయం పడుతుందని చాలా క్యాజువల్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రయాణికులందరూ కూడా లక్షలాది మంది ప్రయాణికులు అనేక అగచాట్లు పడుతూ అవస్థలు పడుతుంటే సీఈఓ చాలా క్యాజువల్ గా మరొక 10 రోజులు పడుతుందనేటువంటి ప్రకటనను కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. వెంటనే ఆపరేషన్స్ అన్నింటినీ కూడా నార్మలైజ్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఒకవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానయాన శాఖ అధికారులతో నేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రామ్మోహన్ నాయుడును కూడా పిలువనట్టు తెలిసింది. సో ఆ సమయంలో ఆయన తన అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు ఆయన తన పీఆర్ ను పెంచుకునే దిశగా ఇంటర్వ్యూలు ఇస్తుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాఖకు సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. ఆయన రంగంలోకి దిగిన తర్వాత ఈ పెరిగిపోతున్న ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇతర ఎయిర్లైన్స్ టికెట్ ధరలు పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్ గా దాన్ని అరెస్ట్ చేస్తూ దానిపైన క్యాప్ విధిస్తూ ప్రధానమంత్రి ఆదేశాలతో వెంటనే నిర్ణయం తీసుకున్నారు. 1500 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి డిస్టెన్స్ ఉన్నటువంటి విమానాలకు వేటి కూడా 18,000 రూపాయల టికెట్ ధరకు మించి ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆదేశాలు ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకా అనేక టికెట్ వెబ్సైట్స్ లో కనుక చూస్తే ఇంకా పెద్ద ఎత్తున సర్జ్ కనబడుతుంది. సో ఎప్పట్లోగా అది అమల్లోకి వస్తానని మనం వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికి 5 రోజుల నుంచి విమానయాన శాఖ చేసినటువంటి అలసత్వం, వైఫల్యం కారణంగా ఆ శాఖ మంత్రి పట్టించుకోని కారణంగా, రామ్మోహన్ నాయుడు పట్టించుకోని కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందనేది పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ శాఖకు నిజమైనటువంటి మంత్రి నారా లోకేష్ ఆయన మానిటరింగ్ చేస్తున్నాడని ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సో నారా లోకేష్ రామ్మోహన్ నాయుడును డమ్మీ మినిస్టర్ గా మార్చి స్వయంగా నారా లోకేషే ఇండియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చూస్తున్నారని జాతీయ ఛానళ్లు సైతం క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం సిచ్యువేషన్ ను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, నారా లోకేష్ ను పైకి ఎత్తేందుకు ఈ మొత్తం వ్యవహారంలో రామ్మోహన్ నాయుడు కంటే ముందుగానే నారా లోకేష్ ఈ పరిస్థితిపైన వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆయన సమీక్షిస్తున్నారని చెప్పడం మాత్రం డెఫినెట్ గా అనేక విమర్శలకు తావిస్తోంది. రామ్మోహన్ నాయుడు డమ్మీగా తయారైపోయారనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి కేంద్ర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వెంటనే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సంబంధించినటువంటి అంశాలపై దృష్టి సారించారు. ఏ విమాన టికెట్ ధర 500 కిలోమీటర్ లోపున్న దానికి 7,500, అలాగే 1000 లోపున్న దానికి 12,000, 1500 లోపున్న దానికి 15,000, అలాగే 1500 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలకు 18,000 రూపాయల టికెట్ గరిష్టంగా ఉండాలి తప్ప అంతకు మించి ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆదేశాలు ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. దాని ద్వారా కొంత ప్రయాణికులకు ఊరట కలిగే అవకాశం కనబడుతుంది.
ఇంకోవైపు ఇండిగో మాత్రం ఈ పరిస్థితికి సంబంధించినటువంటి విషయంలో కంప్లీట్ గా ఒక ఆర్మ్ ట్విస్టింగ్, ఒక బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ కు పాల్పడింది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి క్రమంలో భాగంగా ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాల రద్దుకు సంబంధించినటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. తీరా వారంతా బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత రద్దయిందని సమాచారం ఇస్తున్నారు. దాని ద్వారా ప్రయాణికులు ఆగ్రహంతో ధర్నాలు, నిరసనలు చేయడంతో అదంతా మీడియాలో ప్రచారం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆ సేఫ్టీ రూల్స్ ను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి సేఫ్టీ రూల్స్ ప్రయాణికుల భద్రత కోసం ఉద్దేశించింది. మనం చూసాం గత జూన్ నెలలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ గుజరాత్ లో కూలిపోయి 260 మంది చనిపోయారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండానే సేఫ్టీ రూల్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ ఆ సేఫ్టీ రూల్స్ ను కూడా ఈరోజు ఇండిగో ఉపసంహరించేలా ప్రయాణికులను అడ్డం పెట్టుకుని తన గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరించి మొత్తం సంక్షోభానికి కారణమై లక్షలాది మంది ప్రయాణికులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిని ముందే గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా చేతులెత్తేశారు. దాని ఫలితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగితే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనబడలేదు. వెంకటేష్, మరి ఇండిగో సీఈఓకి సంబంధించి అతనిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందనేసి వార్తలు వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీ వద్ద? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అలాగే పెనాల్టీసు, పీనలైజేషన్, అలాగే ఈ మొత్తం మెస్ కు కారకులైనటువంటి గందరగోళానికి ఇంతటి అస్తవ్యస్త విధానాల కారణమైనటువంటి వ్యక్తి సీఈఓ పీటర్ బర్సెల్. సో ముందుగా ఆయనను తొలగించాలని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తుంది. సో ఆ దిశగా అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆ మేరకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండిగో చాలా చోట్ల విమాన ప్రయాణికులందరినీ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయాల్లోనే వాళ్ళను పడిగాపులు పడేలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు సృష్టించింది. కాబట్టి ఆ ఇబ్బందులు సృష్టించినందుకు వారిని అకౌంటబుల్ చేసి జవాబుదారీగా వారిపైన జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ చూస్తున్నాం అనేక డెస్టినేషన్లకు వెళ్లేటువంటి ప్రయాణాలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే దాదాపు 20,000 నుంచి 60,000 వరకు టికెట్ ధర ఉంది. అటు రైళ్లలో వెళ్దామంటే రైళ్లలో కూడా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా ప్రయాణికులను కంప్లీట్ గా నిలువు దోపిడీకి గురి చేసేటువంటి పరిస్థితిలోకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నెట్టేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఫలితంగా లక్షలాది మంది ఈ రోజు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మినిస్టర్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఈ రోజు లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సంక్షోభం మొత్తం క్లియర్ అవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది వెంకటేష్? ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం ఇది పూర్తిగా నార్మల్సీ రావడానికి డిసెంబర్ 15 వరకు సమయం పడుతుందని చెప్తుంది. ఎందుకంటే ఈ సేఫ్టీ రూల్స్ గనక అమలు చేయాలంటే దాదాపు 500 మంది అదనపు సిబ్బంది అవసరం. ఇప్పటికిప్పుడు ఆ స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? నిజానికి అంత ఎక్స్పర్ట్స్ స్టాఫ్, పైలట్లు గానీ, క్రూ సిబ్బంది గానీ దొరుకుతారా అనేది ప్రశ్నార్థకం. నిజానికి ఈ రూల్స్ కు సంబంధించినటువంటి సమాచారం ముందుగానే ఇండిగో ఎయిర్లైన్స్ కుంది. అయినప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్ చాలా క్యాజువల్ గా తీసుకుంది. వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేయలేదు. ఒకవేళ వచ్చినప్పటికీ ఆ నిబంధనలను తాము పాటించాల్సినటువంటి పరిస్థితి లేదు. 60% పైగా విమానాలను తాము నడుపుతున్నాం కాబట్టి తాము చెప్పిందే చెల్లుతుంది, తమదే రాజ్యం అన్న తీరులో ఇండిగో వ్యవహరించింది. కాబట్టి ఈరోజు ప్రయాణికులను పావుగా ఉపయోగించుకొని ఆ నిబంధనలన్నింటిని కూడా వెనక్కి తీసుకునేలా ఈరోజు ఇండిగో ఒక బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ కు పాల్పడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇది గుత్తాధిపత్యం వల్ల వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి డెఫినెట్ గా ఏ రంగంలోనే కానీ మల్టిపుల్ ప్లేయర్స్ ఉంటే తప్ప ఈ గుత్తాధిపత్య ధోరణులను నివారించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇది సోమవారం కల్లా 2 రోజుల్లో దీన్ని నార్మల్సీకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ 2 రోజుల్లో నార్మల్సీ వస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. నిజానికి నిన్నటితో పోలిస్తే నిన్న దాదాపు 1000-1500 విమానాలు రద్దయినాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత పరిస్థితి మెరుగుపడింది, కానీ పూర్తిగా మెరుగుపడలేదు. ఇప్పటికీ అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఉన్నారు కాబట్టి కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.
कैंसिल है सर फ्लाइट तो